మనం చాలాసార్లు చెప్పుకుంటున్నదే మళ్ళీ మాధవీలత చెప్తున్నది. సినిమా ఇండస్ట్రీలో పెద్దలు లేదా పెద్దలుగా పిలువబడుతున్న మందబుద్ధులు ఈ రంగంలోకి వచ్చి ఇరుక్కునే నటుల్ని ఎలా సెక్స్ ఆబ్జెక్టులుగా మాత్రమే చూస్తారో, ఎంత నీచంగా వ్యవహరిస్తారో, ఇక్కడ పక్కలేస్తే తప్ప బతుకులు గడవని స్థితి ఏమిటో మనం చాలా సందర్భాల్లో ముచ్చటించుకున్నాం. తెలుగు తెరపై అందంగా వెలిగే అవకాశాలు కోల్పోయి ఇంకెక్కడో ప్రయత్నాలు చేసి విఫలమైన ఈమె యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చాలా చేదు నిజాలు నిర్భయంగా చెప్పింది. దాచుకోకుండా చెప్పింది. తల ఎగరేసి మరీ చెప్పింది. సహజంగానే ఆ హైలైట్స్తో కూడిన ప్రోమో కాస్త కలకలాన్నే సృష్టిస్తోంది. పెద్ద హీరోయిన్ల వెలుగుల వెనక ఉన్న చీకట్లు అవే. గిరాకీ, ధర, బేరం, అవసరంతో పాటు నటీమణుల జీవితాన్ని సినిమాలో పెద్దల పాతరాతి యుగపు మగహంకారం ఎలా శాసిస్తున్నదో చెప్పింది. చెప్పిన గొంతు వేరు, కన్నీళ్లు కార్చిన కళ్ళు వేరు. కానీ కథలు అవే, వ్యధలు అవే. అన్నీ చంపుకో, అన్నీ పంచుకో. ఇదొక్కటే సినీ ఇండస్ట్రీలో తారల జీవితాల్ని శాసించే సూత్రం. మంచిదే, ఆ కుళ్ళును ఇన్నాళ్ళు బయట పెట్టేవాళ్ళు లేకపోయారు. ఇప్పుడు ఆ బాధితులే ఒక్కొక్కడి నిజరూపాలేమిటో బట్టలిప్పి బజార్లో నిలబెడుతున్నారు. నీ ఫిజికల్ నీడ్స్ సంగతి ఏమిటి అడిగిన ఇంటర్వ్యూరును మొదటిసారి చూస్తున్నాం. సిగ్గుపడుతున్నాం, తలదించుకుంటున్నాం. ఇంటర్వ్యూలు చివరికి ఇలా దిగజారిన తీరు చూస్తే విస్తుపోతున్నాం. రాను ఈ ప్రశ్నల స్థాయి ఇంకెంతగా మారనుందో తలుచుకుంటే కంపరం ఎత్తుతోంది.